తదుపరి కుంభరాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, వారి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి, వారు ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి? ధనిష్ఠా నక్షత్రం 2 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 3 పాదాలు కలిస్తే కుంభరాశి అవుతుంది. ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 2, ఖర్చు 8గా ఉంది, రాజ్యపూజ్యం 4, అవమానం 2గా ఉంది. ఈ సంవత్సరమున కుంభరాశి వారికి జూన్ 1వ తేదీ వరకు కూడా గురుడు అనుకూల స్థానంలో ఉండడం వలన ఈ జూన్ 1వ తారీఖు వరకు కూడా మంచి ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి. జూన్ 2వ తేదీ నుండి గురుస్థానం మారుతూ ఉంటుంది. ఆ గురువు అనేటటువంటి వాడు చెడు స్థానంలోకి వెళ్ళడం వలన చేసే కార్యక్రమాల యందు ఆటంకాలు, ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. స్నేహితుల వల్ల, బంధువుల వల్ల విరోధాలు ఏర్పడేటువంటి యొక్క అవకాశం ఉంది. అదేవిధంగా వీరు ఏ కార్యక్రమాలు చేసినా కూడా జూన్ 1 తారీఖులోపు చేసుకుంటేనే వాళ్ళకి సిద్ధించేటువంటి, ముందుకు సాగేటువంటి అవకాశం ఉంది. జూన్ 1 తర్వాత కనుక ఏ కార్యక్రమాలు మొదలుపెట్టినా కూడా వీరికి ఆ కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి శని ప్రభావం చూసుకున్నట్టయితే 2వ స్థానంలో శని ఉండడం వలన ఆ శని అనుకూలంగా లేకపోవడం, వీరికి గత 2.5 సంవత్సరాల నుంచి కూడా శని అనుకూలంగా లేడు. వీరికి ఏలినాటి శని ప్రభావం నడుస్తూ ఉంది. ఆ జన్మస్థానం నుంచి మొన్న రీసెంట్గా 2వ స్థానానికి వచ్చాడు శని. ఆ 2వ స్థానం వల్ల కూడా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అగ్ని వలన భయం ఉంటుంది. బంధువులతో, మిత్రులతో విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది. కనుక వీరు ఎవరితో కాస్త మాట్లాడినా కూడా ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడవలసి ఉంటుంది. మనం ఏం మంచి మాట్లాడినా కూడా ఇతరులకు చెడు చెప్పినమనే భావన వాళ్ళు కలుగుతూ ఉంది. కనుక మనం మాట్లాడే ముందు కాస్త ఆచితూచి మాట్లాడుతూ ఆ యొక్క పరిహారాలు కూడా చేసుకుంటే మంచిగా ఉంటుంది. మరి ఈ రాశి వారు ఏ నామాన్ని జపించాలి అంటారు? వారికి కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య ఏమిటి? వారు ధరించాల్సినటువంటి రంగు వస్త్రాలు ఏంటి? ఈ రాశి వారు వెంకటేశ్వర స్వామిని కానీ, లేదంటే ఏదైనా విష్ణు ఆలయంకి వెళ్ళి విష్ణునామ స్మరణ చేసుకోవడం, వీలుంటే ప్రతి శనివారం కూడా ఉపవాసం ఉండి ఆ స్వామిని ధ్యానిస్తూ ఉండడం, తర్వాత ఆ నవగ్రహాల దగ్గరికి వెళ్ళి శనిగ్రహం మంచిగా అనుకూలంగా లేకపోవడం వలన ఆ శనికి 11 వారాలు కూడా తైలాభిషేకం చేయిస్తూ చివరి వారం లోపట నల్ల నువ్వులు, నల్లబట్ట, తర్వాత గుమ్మడికాయ, బెల్లము ఇటువంటి దానం చేయడం వల్ల వారికి ఆ యొక్క దోషం తొలగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి కలిసి వచ్చేటువంటి రంగు నలుపు రంగు మరియు నీలము రంగు కలిసి వస్తుంది. అదేవిధంగా గోధుమ రంగు కూడా కలిసి వస్తుంది. ఈ యొక్క రాశి వారికి అదృష్ట సంఖ్య 8, 7. మరి కుంభరాశి వారు గురువు గారు చెప్పినట్టుగా ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆ స్వామిని ప్రార్థిస్తూ శనేశ్వరుడికి గనుక ప్రార్థించినట్లయితే వారికి తప్పకుండా శుభాలు చేకూరుతాయి. గురువుగారు, ఈ పరాభవనామ సంవత్సరంలో అధిక మాసాలు ఏమైనా రాబోతున్నాయా? అదేవిధంగా ఏమైనా మూడాలు అలా ఏమైనా ఉన్నాయా? ఈ సంవత్సరం గనక చూసుకున్నట్టయితే పరాభవనామ సంవత్సరంలో అధిక జ్యేష్ఠ మాసం వస్తూ ఉంటుంది. అధిక జ్యేష్ఠ మాసంలో అధికస్య ఫలం అని పేరు. ఈ యొక్క అధిక మాసం జ్యేష్ఠ మాసంలో వస్తుంది కనుక జ్యేష్ఠ మాసానంతరం మళ్ళీ నిజజ్యేష్ఠ మాసం ఉంటుంది. అధిక జ్యేష్ఠ మాసం లోపల ఎలాంటి శుభకార్యాలు కూడా ఉండవు. అధిక మాసంలో భగవన్నామస్మరణ, తీర్థయాత్రలు సేవించడం, యజ్ఞయాగాదులు, వ్రతాలు, నోములు ఇటువంటి చేసుకుంటే మిగతా రోజుల్లో చేసుకున్న దానికంటే కూడా రెట్టింపు ఫలితం వస్తుందని మనకు శాస్త్రం చెబుతోంది. అంటే ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయొద్దు అనేది ఏమన్నా అంటే కండిషన్స్ లాగా ఉన్నాయా? అంటే శుభకార్యాలు ఇవి కూడా అధిక మాసం పనికిరాదు. తర్వాత తీర్థయాత్రలు చేయవచ్చు, యజ్ఞయాగాదులు చేయవచ్చు, వ్రతాలు చేయవచ్చు, నోములు చేయవచ్చు. తర్వాత ఈ కేశఖండనం కానీ, పుట్టు వెంట్రుకలు కానీ చేయడానికి లేదు. నామకరణం మాత్రం చేసుకోవచ్చు. ఎందుకంటే జాతకర్మ కాబట్టి నామకర్మ అనేటువంటిది చేసుకోవచ్చు. శుభకార్యాలు మాత్రము చేయడానికి లేదు అంటే ఒక నామకరణం ఒక్కటి మాత్రం చేసుకోవచ్చు.